తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి. ఓట్ చోర్ గద్దె చోర్ ర్యాలీలో డీకే శివకుమార్ ఘాటు వ్యాఖ్యలు. తమిళులు మతానికి వ్యతిరేకం కాదు, నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు. ఓట్ చోరీ ఆరోపణలపై కేంద్రంపై ఫైర్ అయిన మల్లికార్జున్ ఖర్గే. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణ, కవిత ఆరోపణలు. ముగిసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్. ఏపీలో గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థిని మృతి. ఢిల్లీలో కాంగ్రెస్ ఓట్ చోర్ గద్దె చోర్ మహాధర్నా, రామ్లీలా మైదానం వేదికగా భారీ నిరసన. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డు అందుకున్నారు నారా బ్రాహ్మణి. ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణికి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ బిజినెస్ టుడే అందించే మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. హెరిటేజ్ ఫుడ్స్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సంస్థ విస్తరణ, బ్రాండ్ బలోపేతం, రైతులతో అనుసంధానంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ భర్తగా గర్విస్తున్నానని, ప్రభావవంతంగా పనిచేసే ఆమె నాయకత్వానికి ఇది తగిన గుర్తింపని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ చోర్ గద్దె చోర్ ర్యాలీలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో బెంగళూరు నుంచి రామ్లీలా మైదానం వరకు ఫ్రీడమ్ మార్చ్ నిర్వహించినట్టు తెలిపారు. ఓట్ల దోపిడీ జరిగిందని, దీనిపై ఎన్నికల కమిషన్ సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రతి ఓటు పౌరుడి హక్కు అని స్పష్టం చేస్తూ కర్ణాటక నుండి 1.43 కోట్ల సంతకాలు సమర్పించినట్టు వెల్లడించారు. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ రక్షణ కోసం పోరాటం సాగుతుందని, బీజేపీ నేతల సూచనలు అవసరం లేదని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. Rally from the Freedom March under the leadership of Rahul Gandhi and the presidentship of Mallikarjun Kharge from Bangalore. We had a Freedom March. We started from there. Now we are ending at Ramlila Maidan. Rama gave us a clear administration. We want to give a message to this country that clear administration, free and fair election should be conducted in this country. What is going on is not free and fair election. Vote chori has been done. So we have thousands of examples. So Rahul ji in his speech in the parliament and in his press conference, he has clarified a lot of things. But still no answer from the election commission. So the only option is that to go to the streets of this country and tell the people of this country what has been, how the constitution power has been misused. So we all will join together. The leaders from across the country has come. We will send a message to the country. Beware, fight. Let us all fight for the sake of this nation. Protect our nation. Protect democracy and the constitution. And every vote is every right of an individual. తమిళ చరిత్రలో ప్రముఖుడైన చక్రవర్తి పెరుంపిడుగు ముత్తయ్యార్టు గౌరవార్థం స్మారక తపాలా స్టాంప్ ను విడుదల చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళులు మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూ మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్ర, సాంప్రదాయాల పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉంటుందని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ చోర్ గద్దె చోర్ ర్యాలీలో బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి అన్నపూర్ణదేవి మాట్లాడుతూ ఓట్ చోరీ ఆరోపణలు ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, బీహార్లో ఎస్ఐఆర్ తర్వాత జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైందని తెలిపారు. ప్రజల నుండి ఫిర్యాదులు లేవన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ బన్షీలాల్ గుర్జర్ ఓట్ చోరీ ఆరోపణలు కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉన్నాయని, అమిత్ షా లోక్సభలో ఈ అంశాన్ని స్పష్టం చేశారని వ్యాఖ్యానించారు. देखिए ये तो जनता ने नकार दिया। वोट चोरी जिस तरह से इन्होंने जो बिहार में आपने देखा कि बहुत ज़्यादा एक आंदोलन उन्होंने किया, एक रैली निकाली, लेकिन कहीं भी ये सिर्फ एक गलत नैरेटिव ये सेट करना चाहते हैं आम लोगों के बीच। लेकिन अब अभी के लोग जानते हैं, जनता जानती है। और बिहार जिस तरह से एसआईआर के बाद जो चुनाव हुआ, ये आज़ादी के बाद का सबसे ज़्यादा वोटिंग परसेंटेज भी वहाँ पे था और आम पब्लिक को कहीं भी इसकी कोई शिकायत नहीं है। तो चूँकि नेता प्रतिपक्ष राहुल गांधी जी को देश की जनता नकार रही है, इसलिए वो गलत एक परसेप्शन तैयार करके वो
वो परसेप्शन तैयार करना चाहते हैं। ఓట్ చోరీ అంశంపైన కాంగ్రెస్ నిర్వహించిన మెగా ర్యాలీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా సరైన సమాధానాలు ఇవ్వలేదని విమర్శించారు. ఓట్ల దోపిడీపై రాహుల్ గాంధీ ఆధారాలతో మాట్లాడారని తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఓట్లను దోచుకొని అధికారంలోకి వచ్చాయని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజల మద్దతుతో ఏర్పడలేదని ఖర్గే వ్యాఖ్యానించారు. फ्लोर पे देना अलग बात है, फ्लोर पे हमने जो पूछा उसका जवाब नहीं दिया, आप अपना ही जवाब दिया, हमारा प्रश्न का उत्तर आपने नहीं दिया। एक और दूसरी चीज गलत इंफॉर्मेशन हाउस को दिया आपने, सदन को। जो हमने डिटेल आपको पूछा था कि कैसा किस ढंग से अपना वोट चोरी हुआ, सबूत के साथ हमने पेश किया। राहुल जी ने बात की और अलंद में और महाराष्ट्र में और अपने हरियाणा में हर जगह जो वोट चोरी करके चोरी की सरकार है, इसको हम लोगों को बताना चाहते हैं। ये जो आज सत्ता पे बैठी है, ये चोरी की सरकार है। ये लोग इनको चुने नहीं, ये लोग अपने आप को दबंग के जैसा सब कानून को अलग करके ये बेकानून सरकार है। తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సందేహాలను తక్షణమే నివృత్తి చేసేందుకు ఏఐ ఆధారిత చాట్బాట్ ను మరో 15 రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహకారంతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ వేదికగా ఈ సేవలు ప్రారంభమవుతాయి. దర్శన టికెట్లు, వసతి, రవాణా, రిఫండ్లపై 13 భారతీయ భాషల్లో 24 గంటల పాటు సమాచారం అందించనుంది. స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ వంటి ఫీచర్లతో మానవ ప్రమేయం లేకుండా వేలాది మంది భక్తులకు ఒకేసారి సేవలు అందించనుంది. భక్తులకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా టీటీడీ ఈ ముందడుగు వేసింది. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా అడ్డకుల మండలంలో జరిగిన ప్రచారంలో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పనులు చేసేది లేదని, వారు తన క్యాంపు కార్యాలయానికి వస్తే బయటికి గెంటేస్తానని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ తరపున ఒక్క వార్డు మెంబర్ గెలిచినా అభివృద్ధి కోసం తన దగ్గరికే రావాలన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తుండగా ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య విరుద్ధమైన వ్యాఖ్యలుగా అభివర్ణిస్తున్నాయి. ఓటు ఒక వార్డు మెంబర్ కేసీఆర్ అనుకున్న ఒక మాట, ఒకవేళ వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా, ఆ గల్లీకి రేషన్ కార్డు కావాలని లెటర్ తీసుకొని ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావాలి. వనపర్తికి మేఘారెడ్డి దగ్గరికి వస్తే గేటు బయట మెడబట్టి బయటికి తప్పేస్తాం. అసలు చేసే సమస్య లేదు. మన కోసం 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మీ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మల్లు రవి గారు ఎంపీ ఉంటాడు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం జరుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ, ఉచిత బస్సు ప్రయాణం తర్వాత నగరంలో ఆర్టీసీ బస్సుల సంఖ్య 7,500 నుండి 3,500కు తగ్గిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రవాణా వ్యవస్థ బలహీనంగా ఉంటే హైదరాబాద్ విశ్వనగరం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. అక్టోబర్ 25 నుండి జాగృతి జనంబాట కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. నగరంలో వీధి కుక్కల సమస్య, పారిశుద్ధ్య కార్మికుల కొరత, చెత్త సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరు, బ్రిడ్జిలు, పాఠశాలలు, ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ముందు హైదరాబాద్ మహానగరంలో 7,700 పైచిలకు ఆర్టీసీ బస్సులు ఉండేటివి, సిటీ బస్సు. ఇప్పుడు ఫ్రీ బస్సు వేసి 3,500కు వాటిని తగ్గించారు. 3,500 బస్సులకు తగ్గించి ఇంకా 27 మున్సిపాలిటీని ఇందులో విలీనం చేసిండ్రు. అంటే ఒక సామాన్య మనిషి శివారు మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్ హైదరాబాద్కు వచ్చి పని చేసుకోవాలనుకునే వాళ్లకు రవాణా సౌకర్యం ఎక్కడుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. కానీ దాని మీద మనం దృష్టి తగ్గించాం. ఇప్పుడేం జరుగుతుంది? ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు పెడతామని చెప్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు పెడితే ఏమవుతుంది? అది ప్రైవేట్ది, డ్రైవరు ఆర్టీసీ వాడు కాదు, ట్రైనింగ్ లేదు. ఛార్జింగ్ మాత్రం గవర్నమెంటే కడుతుందట. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్కి డిపోలు ఇచ్చిండ్రు. అంటే మెల్లమెల్లగా ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
సరే ప్రైవేట్ చేస్తే మాకేమవుతుంది అని హైదరాబాద్ నగరవాసులు అనుకోవచ్చు. ప్రైవేట్ చేస్తే ఏమవుతుంది అంటే టికెట్ ధర ఎవరు ఎంత పెంచినా ఏం అడగడానికి మనకు అవకాశం ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది కాబట్టి టికెట్ ధర 10 రూపాయలు పెంచితే కూడా మాలాంటి వాళ్ళం పోయి కొట్లాడడము, మాట్లాడడము, అడగటము ఉంటుంది. ప్రైవేట్ అయినాక వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత చేసేది ఉంటుంది. గవర్నమెంట్ బస్సుల్ని సగానికి సగం తగ్గించి ఎలక్ట్రిసిటీ బస్సులు పెట్టిరు. రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అనంతరం ఫలితాలు ప్రకటించారు. ఈ సాయంత్రానికి ఉప సర్పంచ్ల ఎన్నిక కూడా జరగనుంది. రెండో విడతలో 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వివిధ కారణాలతో కొన్ని గ్రామ పంచాయతీలు మినహాయించారు. 415 గ్రామాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 3911 గ్రామాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 12782 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 31 జిల్లాల్లో 57 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 16 నుండి వచ్చే ఏడాది జనవరి 14 వరకు ధనుర్మాసోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 4:30 నుండి 5 గంటల వరకు తిరుప్పావై కార్యక్రమాలు జరుగుతాయని, ధనుర్మాసం నేపథ్యంలో స్వామివారి నిత్య కైంకర్యాల సమయంలో స్వల్ప మార్పులు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఉదయం 3:30 సుప్రభాతం, 7:45 నుండి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. జనవరి 14న గోదాదేవి కళ్యాణం, జనవరి 15న ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న సిరి అనే విద్యార్థి క్లాస్ రూమ్లోనే పాఠాలు వింటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటే మృతికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ గద్దె చోరీ నినాదంతో మహాధర్నా చేపట్టింది. ఎన్నికల్లో ఓట్ల చోరీ, ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, ఈసీ బీజేపీ కుమ్మక్కుపై నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.